ఇది అయిపోతే ఇప్పుడు నేను మాట్లాడతాను, విను. ఆఖరిసారిగా చెప్తున్నాను, రాణి నా చెల్లెలు. దానికి ఏది బాగుంటుందో ఏది బాగుండదో నాకన్నా ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కువ తెలీదు. ఈ గొప్పింటి సంబంధం చేస్తే రాణి ఖచ్చితంగా సుఖపడుతుంది, ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఆకాశ్ విషయం అంటావా? ఒకసారి ఎవరైనా మోసపోవచ్చు, మళ్ళీ మళ్ళీ మోసపోలేరుగా. వాడు వెధవ పనులు చేయడం నేను 3 సార్లు చూశాను. నువ్వు వాడు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే నేను నమ్మను. ఇంకా విషయం వదిలేసే. రేపు రాణిని చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు ఇలా మొహం మార్చుకుని ఉండకుండా కొంచెం నవ్వుతూ ఉండు. నేను షెడ్కి వెళ్తున్నాను. రాత్రంతా నాకు షెడ్లో పనుంది. పొద్దున దాకా రాను. 1000 రూపాయలు ఇవ్వు. జాగ్రత్త. అమ్మా అమ్మా, ఏరా? నేను షెడ్కి వెళ్ళొస్తాను. రాత్రంతా షెడ్లోనే ఉంటాను. మళ్ళీ పొద్దున వస్తాను. ఏర్పాట్లు అవి చూసుకో. అలాగేరా. నానా ఏంట్రా? నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? గుర్తున్నాయి. రాణి, వస్తానమ్మా. రాణి, నీకు మంచి కాలం మొదలైందే. మహర్దశ ప్రారంభమైంది. నీ జాతకంలో రాజయోగం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. ఇప్పుడు అది నిజం అవబోతుంది. పూలు పళ్ళు తేవడానికి పొద్దున టైం ఉంటుందో లేదో నేను వెళ్ళి అవి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి వంట పని చూడమ్మా. వెళ్ళు వెళ్ళు. ఏమయ్యో, ఇంకా నిలబడ్డా పెట్టి వెళ్ళా. ఏర్పాట్లేదో చూడు. రాణి, ఏం చేయాలనుకుంటున్నావు? నన్నేం చేయమంటావు వదినా? నీ మనసు నిండా ఆకాశం ఉన్నాడని నాకు తెలుసు. అతన్ని మర్చిపోలేక నువ్వు మదన పడేది నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ విషయం మీ అన్నయ్యతో ఎలాగో అలా చెప్పి నచ్చ చెప్దాం అనుకుంటున్నాను. కానీ యువతల సమయం మించిపోతుంది. రేపు నిశ్చితార్థం అంటున్నారు. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి జరిగినట్టే. ఆ తర్వాత మనం ఏం ఆలోచించినా ప్రయోజనం ఉండదు. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఇప్పుడే తీసుకోరాడి. ఇక నిర్ణయాలు ఏమున్నాయి వదినా? అంతా నా తలరాత. నేనేం చేయగలను? ఆకాశ్ ఇష్టపడటం తప్ప, అన్నయ్యని గౌరవించడం తప్ప నాకేం అర్థం కావడం లేదు వదినా. ఇలాంటి అవస్థ రాకూడదని, వస్తే తట్టుకోలేనని నేను చచ్చిపోవాలనుకున్నాను. కానీ నువ్వే నన్ను ఆపావు. చావకుండా బతకకుండా చేసావు కదొదినా. రాణి, నేనో మాట చెప్తాను, వింటావా? నేనిప్పుడే ఆకాష్కి ఫోన్ చేస్తాను. అతను వెంటనే వస్తాడు. ఇంట్లో అమ్మ అన్నయ్య ఎవరూ లేరు. నువ్వు అతనితో ఎక్కడికైనా వెళ్ళిపో. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నీ తరపున నేను నిలబడతాను రాణి. ఏంటొదినా? ఆకాష్తో కలిసి లేచిపోమ్మంటున్నావా? అన్నయ్య నన్ను అలాంటి పని చేసేలా పెంచలేదు వదినా. ఏది ఏమైనా నేను అలాంటి పని చేయలేను. రాణి, నేనెందుకిలా చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఆనందంగా బతకాలి. నీ మంచి కోరే ఇలా చేయమంటున్నాను. నువ్వేవైనా చెప్పొదినా, ఎలా అయినా అను. అన్నయ్య అవమానపడే పని నేను చెయ్యను, చెయ్యలేను. నా నుదుటన ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. జరగనివ్వొదినా, అంతేకాని ఇలాంటి పని మాత్రం చేయను. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించొదినా. హలో, నేను అర్చన్ని మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. భోజనం చేశారా? నీకేమైనా పిచ్చెక్కిందా? అర్ధరాత్రి ఫోన్ చేసి భోజనం చేశారని అడుగుతావేంటి? అసలు విషయం ఏంటో చెప్పు. అది కాదండి, రాణి ఆకాష్ని తలుచుకుంటూ ఏడుస్తుంది. ఆకాష్ గురించి మాట్లాడదని చెప్పానా? పెట్టే ఫోను. అది కాదండి. చూడు, తెల్లారితే నిశ్చితార్థం. అనవసరమైన మాటలు మాట్లాడద్దు అర్చన. రాణిని చూస్తుంటే నాకు జాలేస్తుందండి. అయ్యో పాపం అనిపిస్తుంది. పాపం లేదు, పుణ్యం లేదు. జాలి దయ అంటూ కూర్చుంటే పనులు జరగవు. ఇది నా చెల్లెల జీవితానికి సంబంధించిన విషయం. అన్నీ ఆలోచించే
నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రాణి అలా ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. అలాంటప్పుడు చూడకు. ఇప్పటికే పొద్దుపోయింది. వెళ్ళి పడుకో.